దేవుడు ఎంతో మంచివాడు, నమ్మదగిన వాడు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్స్. సర్వకాల సర్వావస్థల ఎందుకు దేవుడు మంచివాడు, నమ్మదగినవాడు. మనం ఒకవేళ ఇబ్బందులు గుండా వెళ్తున్నా, కష్టాలు గుండా వెళ్తున్నా, దేవుడు మాత్రం ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ఎంతో గొప్ప దేవుడు అనే విషయం మనకు తెలుసు. మన జీవితాల్లో కూడా ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకారాలు చేస్తూనే ఉన్నారు. నమ్మితేనే, అది ప్రధానమైన సూత్రం. మనకి నమ్మకం అంటే ఎంత విశ్వాసం మనకి దేవుడి మీద ఉంటుందో అంత గొప్ప కార్యాలు దేవుడు మన పక్షాన చేస్తాడు. సో విశ్వాస వీరులు బైబిల్లో చాలామంది ఉన్నారు. 11వ హెబ్రీ పత్రికలో మన గతంలో కూడా కొన్ని పుస్తకంలో గ్రంథకర్త చెప్పిన మాటలు, ఎవరైతే విశ్వాసము గురించి వీరులు ఉన్నారో వాళ్ళని విశ్వాస వీరుల జాబితా ఉంది అక్కడ అని చెప్పుకున్నాము. హెబ్రీ గ్రంథం 11వ అధ్యాయంలో మనం చాలా చక్కని విషయాలు కనపడుతున్నాయి. సో ఈరోజు ఒక భక్తుని గురించి మనం తెలుసుకోబోతా ఉన్నాం. ఏమిటంటే వాళ్ళ గురించి నేర్చుకుని మనకేమవుతుంది? మన భక్తి కదా కావాల్సిందంటే వారు ఎలాగైతే విశ్వాసంలో ముందుకు వెళ్ళారో, విశ్వాసాన్ని ఆధారం చేసుకుని ముందుకు వెళ్ళారు అనమాట. విశ్వాసంలో ముందుకు చేసుకుని వెళ్ళిన మహాభక్తుల్లో ప్రధానమైన వ్యక్తి, లేదంటే విశ్వాసులకు పితరుడు అనేది పేరు గాంచిన వ్యక్తి ఉన్నారు. ఎవరంటారు చెప్పండి? మీరందరూ చాలా మేధావులు, వెంటనే చెప్పేశారు అబ్రహాం. సో ప్రసంగం అయిపోయినట్టు ఈరోజు. సో అబ్రహాముల గురించి చూస్తే అమ్మ బాబోయ్, ఆయన చూపించిన విశ్వాసం ఎంత గొప్పదో, నిజంగానే ఎంత విశ్వాసులకు వీరుడిగా ఉన్నాడో ఆ విషయాలు మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము చూడండి, దయచేసి బైబిల్లో చదువుకున్నాం. 8వ వచనం నుంచి 12వ వచనం వరకు చదువుకున్నాం. హెబ్రీ 11వ అధ్యాయము 8 నుంచి 12 వచనాలు చదువుకున్నాం. అబ్రాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలువెళ్ళను, మరియు ఎక్కడెక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమావారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకొనిను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందులు లెక్కింప సఖ్యము గాని ఇసుకల వలెను సంతానము కలిగెను. ఈ చదువుకున్న లేఖనాన్ని గమనిస్తే విశ్వాస వీరులు, హీరోస్ ఆఫ్ ఫెయిత్ అని చెప్పాను మనం. హీరోస్ ఆఫ్ ఫెయిత్ ఇక్కడ మనకు కనపడతా ఉంది. అంటే విశ్వాసములో వీరత్వము కలిగి, సురత్వము కలిగి, దేవుని యందు నమ్మకముతో ముందుకు కొనసాగిన భక్తుల జాబితా మనకి ఇందులో కనపడతా ఉంది. అయితే ఇప్పుడు మనం చదువుకున్న పేరు అబ్రహాము. అబ్రహాము యొక్క కథ గురించి మనం ఒకసారి బ్యాక్గ్రౌండ్కి వెళ్తే అసలు అబ్రహాము ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అని ఒకసారి మనం గమనిస్తే యెహోషువ గ్రంథంలోకి వెళ్దాం. ఒకసారి చూడండి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము పాత నిబంధనలో నుంచి మరొకసారి మనం చదువుకున్నాం. బ్యాక్గ్రౌండ్ మనకు అక్కడ అర్థమవుతుంది. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు చదువుకుందాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2 నుంచి 4. యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా చెప్పినదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రాహామునకును నాహోరునకును తండ్రైన తెరగ కుటుంబకులన్నది యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రాహామును తోడుకుని వచ్చి కనాను దేశం అంతటా సంచరింపచేసి అతనికి సంతానమును విస్తరింపచేసి అతనికి ఇస్సాకుని ఇచ్చి తిని, ఇస్సాకునకు నేను యాకోబు ఏశావులను ఇచ్చి తిని, సేయీరు మన్యములను స్వాధీనపరుచుకున్నట్లు వాటిని ఏసావుకి ఇచ్చి తిని, యాకోబును అతని కుమారులను ఐగుప్తులోనికి దిగిపోయి. ఇక్కడ కనపడుతుంది. యెహోషువ తెలియజేస్తూ ఉన్నాడు. పితరులైనటువంటి వారి గురించి మాట్లాడుతూ, అంటే అబ్రహాము తండ్రి పేరు తెరహు, ఆ తండ్రి అయినటువంటి కుటుంబాన్ని గురించి మాట్లాడుతూ యూఫ్రటీస్ నది అద్దరిన ఆయా దేవతలను వాళ్ళు పూజించేవాడు. అంటే అన్య దేవతలను ఆరాధించిన కుటుంబీకుల నుంచి అబ్రహాము వచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది. అయితే దేవుడు ఏర్పాటు చేసుకున్న విధం కనపడుతున్న 3వ వచనంలో, అయితే నేను నది అద్దరి నుండి, అంటే అవతల ఉన్న ఆ వ్యక్తిని మీ పితరుడు అబ్రహామును తోడుకొని వచ్చి కనాను దేశం అంతటా సంచరింపచేసి అతనికి సంతానం విస్తరింపజేసి అతనికి విశ్వాసం ఇచ్చింది. ఇక అతని ద్వారా
సంతానం విస్తరించబడింది అని చెప్తున్నారు. అంటే నిజరక్షకుడైన దేవుని తెలుసుకునే అవకాశము అబ్రహాముకు దేవుడు ఇచ్చాడు. చెప్పగానే నమ్మేస్తారా? ఈ రోజుల్లో మనం కూడా ప్రభువు గురించి ప్రకటిస్తూ ఉన్నాం, తెలియజేస్తూ ఉన్నాం. కానీ చాలా మంది ఇదేదో మతబోధన కొట్టి పారేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇది మతబోధన కాదు, ఇది మార్గం. యేసు ప్రభు చెప్పిన మాట, నేనే మార్గమును అన్నాడు యేసయ్య. ఆయన మార్గం గురించి మాట్లాడాడు. అంటే ఆ మార్గము గుండా వెళితే పరలోక రాజ్యానికి మనం ఖచ్చితంగా వెళతాం. మనం ఒక దారిలో వెళ్తున్నప్పుడు ఆ మార్గం తెలుసుకొని బయలుదేరతాం. అని అనుకున్న చోటకి గమ్యస్థానం చేరుకోవాలంటే ఎక్కడికి బయలుదేరడం తెలుసుకొని బయలుదేరాలి. తెలియకుండా వెళ్ళామనుకోండి, ఒక్కోసారి మనం జంక్షన్లో నిలబడి, జంక్షన్ అంటే 4 రోడ్లు కలిసి ఉంటాయి, దాన్ని మనం జంక్షన్ అంటాం. ఎటెళ్ళలో అర్థంగా చూస్తూ ఉంటారు. ఎటెళ్ళలో నాకే అర్థం కాదు. కొత్త ఊరు వెళ్తే అట్లా మన గురించి మనకు తెలుసు కదా, ఎటెళ్ళలో ఖచ్చితంగా దారి తెలుస్తుంది. ఒక రూట్ వెళ్ళాల్సిన ఇంకో రూట్ వెళ్ళామనుకో మనం అనుకున్న చోటకి చేరుకోలేదు. అలాగే ప్రతి మనిషి కూడా సర్వసత్యమైన దేవుని తెలుసుకున్నట్లయితే ఆ పరలోక రాజ్యాన్ని మనం చేరుకుంటాం. అయితే అందరూ చేరుకుంటారా అంటే కాదు. ఎవరైతే ఈ రక్షకుని అంగీకరించారో, రక్షకుని వెంబడిస్తారో, ఆయన ఎందుకు విశ్వాసం కలిగి ఉంటారో వారందరూ కూడా మోక్షాన్ని పొందుకుంటారు. అలాంటి మోక్షాన్ని పొందుకునే అవకాశము ఆనాడు దేవుడు అబ్రహాముకు అనుగ్రహించాడు. సో అబ్రహాము కూడా నమ్మాడు. ఎలాంటి స్థితిలో నమ్మాడంటే అసలు ఏమాత్రం కూడా అవకాశం లేని దశలో ప్రభు పిలవగానే వెనక ముందు ఆలోచించకుండా సమస్తాన్ని విడిచిపెట్టి బయటేశాడు. మనం ఆదికాండం 12వ అధ్యాయం ఇంటికెళ్ళి చదువుకుని మనకు అర్థమవుతుంది. అక్కడంతా కూడా పిలవగానే ఏమీ ఆలోచించాల, సమస్తాన్ని విడిచిపెట్టి బయలుదేరాడు. అందరూ కూడా దారిలో అడిగాడు, ఏంటి అబ్రహాం, ఏంటి ఊరు వదిలిపెట్టి పోతున్నావు, ఏడపోతున్నావు? ఏమో దేవుడు చెప్పాడు రమ్మన్నాడు, పోతున్నా. ఎక్కడికి వెళ్తున్నావు? ఐ డోంట్ నో. చిత్రంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నావు తెలియకుండా బయలుదేరిన వాళ్ళు ఏమంటారు మనం, ఇది కొంచెం తేడా మనుషులే పిచ్చెట్టినట్టుంది. వీళ్ళకి ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు అంట, కానీ వెళ్ళిపోతున్నారు. దేవుడు చెప్పాడా, దేవుడు రమ్మన్నాడు, వెళ్ళిపోతున్నాడు. దేవుడు చెప్పిన గమ్యస్థానాన్ని నేను చేరుకుంటాను నమ్మకం అయితే నాకు ఉంది. ఆయన నాకు అన్నీ కూడా ఇస్తాడు అని ఆశ కలిగిన వాడిగా అబ్రహాం ఇక్కడ కనబడదు. అదే మనకు చదువుకున్నాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపునకు లోబడెను. మొట్టమొదటి మనం నేర్చుకునే పాఠం వస్తుంది అబ్రహాం నుంచి. లోబడే తత్వం, విధేయత కనపరిచిన విధంగా కనపడుతుంది. మనం భక్తులు ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుని యందు మనకి విధేయత కావాలి, లోబడే మనసు కావాలి. చాలామంది వ్యతిరేక స్వభావం కలిగి నేనేంటి ఎదుగుదక్క, నాకేం అక్కర్లా, నాకు అన్నీ ఉన్నాయి, నాకేం తక్కువ లేదు, నాకు అది ఉంది ఇది ఉంది మనకి తాత్కాలికమైన జీవితాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం. ఇది తాత్కాలికం, శాశ్వతమైన జీవితం ఉంటుంది. దాన్ని నిత్య జీవం అన్నాం, ఇటర్నల్ లైఫ్. అది మన లోకంలో చెప్పే భాష కాదు. అది ఇది మనకు అర్థం కాదు కదా. మనిషి బతుకున్న సేపు ఇక్కడ ఏముందో లోపల అని దొరుకుతుంది. ఇది తేడా వస్తే మనిషి రోగం వచ్చి మంచి మీద పడితే ఏం చేస్తారు, అమ్మో చివరిదోషంలో ఉన్నాడంటే చాలా కష్టం అండి అంటూ ఉంటాం కదా. ఆ టైంలో తెలిసి అమ్మో దేవుడు బతికితే సాలే. బతికిన తర్వాత మళ్ళీ మామూలే, నాకు ఎదురులేదు ఇంకా. ఎందుకని మళ్ళీ బతికిన తర్వాత మనకి స్ట్రెంగ్త్ అంటే బలం వచ్చేసింది. బలం వచ్చేసరికి దేవుని మళ్ళీ లెక్క చేయాలి. కానీ ఇది తాత్కాలికమైన లోకం. ఈ లోకం గురించి మాట్లాడుతున్నా. అబ్రహాము దేవుడు చెప్పిన మాట ఎందుకు నమ్మకం కలిగింది. దేవుడు నన్ను పిలిచాడు, గొప్పగా దీవిస్తానన్నాడు. అసలు సంతానమే లేని అతనికి సంతానాన్ని ఇస్తానన్నాడు. ఎంత ఇసుక రేణువుల వలె మనం అదే చదువుకున్నాం. ఆఖరికి ఎంత గొప్పగా దేవుడు దీవిస్తాడో మనకు అక్కడ 12వ వచనం మనం చదివాం. సముద్ర తీరం మందలి లెక్కింప శక్తిని కానీ ఇసుక వలెను సంతానము కలిగెను. ఇసుక రేణువులు మనం లెక్కేయగలం, ఇసుకనే లెక్కేయలేం. ఆకాశ నక్షత్రాలు లెక్కేయగలమా? లెక్కేయలేం. అంటే అంత విస్తారముగా దేవుడు సంతానాన్ని అనుగ్రహిస్తాను, వారసులను ఇస్తానని చెప్పాడు దేవుడు. కానీ నిజానికి పిల్లలు కలగదు. స్టార్టింగ్లో పిల్లలకి వెళ్ళకపోతే ఎదురు చూసిన కాలము చాలా 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 కష్టమైంది. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అదే మనం చదివే ఇక్కడ హెబ్రీ పత్రిక 11వ వచనంలో ఎక్కడికి వెళ్ళవల్లో అది ఎరుగక బయలు వెళ్ళెను. ఎక్కడికి వెళ్ళాలో తెలియపోయినా బయలుదేరడం నమ్మకం అంటే. అన్నీ ఉన్నాయండి చేతిలో, ఏముందండి ఏదండి అర్థం. అసలు ఏమి లేనప్పుడే విశ్వాసం బయట. ఫెయిత్ అంటే అదే, అసలు ఫెయిత్ అంటేనే అది, విశ్వాసం అంటేనే అది. 11వ అధ్యాయం స్టార్టింగ్లో చూస్తాం. విశ్వాసం అంటే ఏంటి? 1వ వచనం కనపడుతుంది. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం. నిరీక్షించేది ఏదైతే ఉందో అది నిజస్వరూపం, కానీ మనకు కనపడటంలా. అంతేకాదు అదృశ్యమైనవి అంటే కంటికి కనిపించిన ఏవైతే ఉన్నాయో అవి ఉన్నాయి అంటానికే రుజువుగా ఉంది, ప్రూఫ్ కనపడతా ఉంది. అది విశ్వాసం. దేవుడు నీకు నాకు అవకాశం ఇచ్చాడు, నేను నిన్ను దీవిస్తానని చెప్పాడు. ఎప్పుడు దీవిస్తావు ప్రభువా? ఈ 2020 మన అందరూ తెలుసు ఎన్నో సమస్యలు తెచ్చింది, ఎన్నో కష్టాలు తెచ్చింది. ఈ కరోనా మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవమే. అయితే అది కేవలం మనల్ని ఆపదు. అక్కడ దేవుని యొక్క శక్తి మనల్ని ఇంకా ధైర్యపరుస్తుంది.
దేవుడు మనల్ని బలపరిచేవాడు, దేవుడు మనకు సహాయం చేసేవాడు. ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ మన జీవితంలో ప్రభు మనకు ఒక నిరీక్షణ అనుగ్రహించాడు. యూ డోంట్ వరీ, ఐ యామ్ విత్ యూ. నువ్వేమీ చింతపడబాక, నేను మాత్రం నీతోనే ఉన్నా. ఉన్నావా దేవా? నీరసం వేటాడటం, ఉన్నావా దేవా? నీరసం అవుతాను. అదే యాక్టివ్గా ఉంటే ప్రభువా నువ్వు ఉన్నావు, చాలా సంతోషం ప్రభు, యాక్టివ్గా చూద్దాం కదా. సో ప్రభు ఎప్పుడు మనతోనే ఉన్నాడు. ప్రతి సమస్యలో, ప్రతి కష్టములో, ప్రతి ఇబ్బందులో ఆయన మనకు తోడుగా ఉండి ధైర్యపరిచి ముందుకు నడిపిస్తున్న దేవుడు ఉన్నాడంటే దేవునికి మహిమ కలుగును గాక. మనము సేవిస్తున్న దేవుడు మనతో ఉన్నాడండి. ఆనాడు అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కానీ అందరూ కూడా ఆశ్చర్యపోయినట్లుగా ఆయన మాత్రం ధైర్యంగా ముందుకెళ్ళాడు. దేవుడు నన్ను పిలిచాడు, ఆయన లోపడతానంటే విధేయత కనపరిచి ఆయన చెప్పిన చోటకి వెళ్తా, ఆయనే ఇస్తానన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు, అందుకని అన్నాడు అక్కడ ఎక్కడ ఉండకపోని ఉండడానికి ఇల్లు ఇస్తానన్నాడా, బిల్డింగ్ కడతానన్నాడా? అలాంటిది ఏమీ లేదు. అందుకని 9వ వచనం కాబట్టి విశ్వాసం బట్టి అతనితో ఆ వాగ్దానానికి సమాన వాసున్న ఇస్సాకును యాకోబును వారు గుడారంలో నివసించుచు, వారున్న ఇల్లు టెంట్స్ అని మరి గుడారాల్లో ఉన్నారు, బిల్డింగ్లు కాదు. మనమైతే సహజంగా అనుకున్న బిల్డింగ్ ఉంటే బాగుంటుంది, మంచిదే, అది తప్పు కాదు. కానీ ఆనాటి కాలంలో వాళ్ళు గుడారాల్లోనే ఉండి దేవుడు చెప్పిన ప్రకారంగా సహాయం చేస్తారు. ఏ దేశానికి అయితే దేవుడు చెప్పి వాగ్దానం చేసిన దేశం, వాగ్దత్త దేశం, ప్రామిస్ ల్యాండ్, నీకు ఇవ్వబడినటువంటి దేవుడు ఏదైతే చెప్పాడో అది ఖచ్చితంగా ఇస్తాం. ప్రతి సంవత్సరం మనం క్యాలెండర్ మనం 31st నైట్కి డిసెంబర్ 9 చేస్తాం, వాగ్దాన పుస్తకం చూస్తాం. ప్రామిస్ అంటే న్యూ ఇయర్ ప్రామిస్ అంట కదా, ఏమి ఇచ్చాడు అప్పుడు 2021 ఏమి ఇచ్చాడో ఇంకా రాలేదు కదా, టైం ఉంది కదా. 2020 వరకు ఎదురు చూస్తాం, ఇంకొంతకాలం మనం చూడబోతున్నాం. అయితే 2020లో ముందు కూడా అలాగే చూసాం. 2019లో ఏ వాగ్దానం వచ్చి తప్ప సూపర్ అనుకున్నాం, కానీ ఇప్పుడు కొన్నిసార్లు ఏం సూపర్ ఈసారి తేడా మనకి కొన్ని ఇబ్బందులుగా కలుగుతున్నాయి. కానీ ప్రభు అన్నాడు కేవలం ఆ ఒక్క మాట మీద కాదు, ఒక రోజుకు ఒక సంవత్సరానికి కాదు, సదాకాలమైన మనకు తోడుగా నడిపించేవాడే. ప్రస్తుతం ఇబ్బందులు గుండా వెళ్తున్నా, పడి లేస్తున్నా, కష్టాల గుండా వెళ్తున్నా ఏం కంగారు. కొన్నిసార్లు నేల చూస్తే కుంగిపోయినట్టు ఉంటుంది కదా, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. కుంగిపోయిన నేల చూసి కంగారు పడక్కర్లా, గట్టి నేల చూసి పొంగిపోనాలి. మనం విశ్వాసంలో ధైర్యంగా ఉంటే ఎప్పుడు కూడా ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఆయన పిలిచాడు, చెప్పాడు, నేను చేస్తానన్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి? ఆ మాట యందు నమ్మకాన్ని పెట్టుకోవాలి. నమ్మిన తర్వాత మళ్ళీ ప్రశ్న వేయకూడదు. ఒక మనిషి మా మాట చెప్పిన నమ్మిన తర్వాత మళ్ళీ ఇంకో ప్రశ్న వేసాడు, అర్థం ఏంటి అంటే ఇప్పుడు చెప్పింది ఏంటి? నమ్మినన్నావు కానీ నమ్మకం లేదంటే ఇది ఎలా జరుగును, ఇది ఎలా సంభవం అన్నాం అనుకో, అంటే ఏంటి? దేవుడు మాట్లాడిన తర్వాత అంతా చెప్పిన తర్వాత ఇది నిజంగా జరుగుతుందా ప్రభు అన్నావు అనుకో, అంటే నా శక్తినే నువ్వు శంకిస్తావు, నా సామర్థ్యాన్ని నువ్వు లెక్క చేయదు. దేవుడు కదా, సర్వ సృష్టికర్త దేవుడు మనం చూసి ఆలోచిస్తున్న మాట అనమాట. సో మనం ఏది గుడ్డి నమ్మకం అంటాం, కొన్నిసార్లు మనం చెప్తాం. గుడ్డి నమ్మకం అంటే బ్లైండ్ ఫెయిత్. ఏమి కళ్ళు మూసుకొని కళ్ళు కనపడిన వ్యక్తి మనం ఏం చెప్పినా నమ్ముతారు. అలాగే విశ్వాసంలో కూడా ప్రభు మనకు సహాయం చేస్తాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా దేవుడు పిలిచాడు కాబట్టి ఆయన నాకు సహాయం చేస్తాడు. సో నేను ముందుకు వెళ్ళిపోవడమే. మొట్టమొదట కావాల్సింది ఏంటంటే విధేయత. నమ్మకములో కావాల్సిన పాయింట్ విధేయత, లోబడే తత్వము. పిల్లలు కొన్నిసార్లు మనం ఇంట్లో జాగ్రత్తగా నేను బయటకు వెళ్తున్నాను, మళ్ళీ వస్తాను కొట్టుకోబాగని అంటాం. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే అంటారు. మనం వచ్చేసరికి ఇంటి మొత్తం ఎక్కడెక్కడ చంద్రబందర కూడా ఉంటుంది. అర్థమైపోద్ది ఏం జరిగిందో వ్యవహారం. ఏంటంటే మేము కొట్టుకోలేదు అసలు. మరి ఏంటంటే బండి అంటే సరదాగా ఆడుకున్నాం, ఆడుకుంటే మొత్తం చంద్రబందరగా పని. అంటే అక్కడ ఏమైనట్టు మనం ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా ఉంటాం. సో దేవుడు కూడా మనం చూస్తూ ఉన్నాడు. దేవుడు అన్నాడు, నేను దీవిస్తాను, నీకు సహాయం చేస్తాను, నీకు కావాల్సినవన్నీ కూడా ఇస్తాను, కానీ నీవు నా మాట యందు మాత్రం నమ్మకాన్ని కోల్పోవద్దు. నమ్మకం కలిగి ఉంటేనే దేవుడు తన కార్యం చేస్తాడు. అందుకని 11వ వచ్చి 6వ వచ్చిన ఒక చక్కని మాట మనకి ఎప్పుడు కూడా గుర్తుండిపోయే మాట, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమేట అసాధ్యం. అసాధ్యం అనే మాట కనుక సాధ్యం కాదు, అసాధ్యం. నువ్వు నిజంగా దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండాలి అంటే ఏమి కలిగి ఉండాలి? అవిశ్వాసం కలిగి ఉండాలి. అంతేనా? అవిశ్వాసం కాదు, దానికి తిరిగి ఒక అక్షరం తేడా కదా. విశ్వాసము దాని ముందు ఆ కలిపామంటే ఆపోజిట్ వ్యతిరేక పదం చెప్పాలి. మనలో ఉంటుంది ఎక్కువగా విశ్వాసం కదా, ముందు ఆ వచ్చింది కొత్తాక. అపవాదం అంటే పెద్ద పెద్ద నువ్వు చాలా స్పెషల్గా ఉన్నావా, నువ్వు గొప్ప వ్యక్తి అనుకున్నావా, నీకంటే తన గొప్ప వ్యక్తులు ఎందరో నీకంటే ముందు పోయారు, వాళ్ళకి ఏమి దేవుడి కార్యాలు జరగలేదు. ఇంక నీకేం జరుగుతుంది? అపవాది ఎప్పుడు మనం నిరాశపడతాడు, భయదే అపవాది. అపవాదులు వేయడం అంటే అబద్ధాలు చెప్పడం. మన మీద నమ్మకం పెట్టుకుంటున్నాను, మన నమ్మకాన్ని ఏం చేస్తాడు? మెల్లగా దాన్ని పక్కన తొలగిస్తాడు. తెరలుగా ఉన్నట్టు ఒకసారి మబ్బులు కమ్ముద్ది మనకి. మబ్బులు కమ్ముడు ఎలా ఉంటుంది? అంత గ్లూమీ అంటాం కదా. మబ్బులు కమ్ముడు ఎలా ఉంటుంది చెప్పండి?
క్లియర్గా ఉంది కదా, మనకు స్కై చక్కగా కనిపించదు, ఎందుకంటే అన్ని మబ్బులు పెట్టి. మన అందరూ కాస్త మబ్బులు పొరలు పక్కకి వెళ్ళిపోతాయి, అప్పుడు ఆకాశం స్పష్టంగా క్లియర్గా కనపడదు. అలాగే మన జీవితంలో కూడా శ్రమలు శోధనలేనేమో అనిపిస్తూ ఉంటుంది, కానీ ప్రభు అన్నాడు క్లియర్గా చూడు, నీకు దీవులు తప్పకుండా కనపడతాయి. నువ్వు విశ్వాసంతో ధైర్యంగా ముందుకు వెళ్తే, ఆనాడు అబ్రహామును ఎలాగైతే దేవుడు దీపించాడో, అన్నిటికీ మూలము దేవుడిని తెలుసుకొని ఆయన ముందుకు వెళ్ళాడు. చక్కని మాట మనకు 10వ వచనం కనపడదు. చూడండి, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుండా ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాను. తనకు ఇల్లు లేదు కదా అని చెప్పి చింతపడ, బిల్డింగ్ లేదు కదా అని చింతపడ, ఉన్న ఇంటిలోనే ఆ టెంట్స్లోనే. ఎందుకంటే పూర్వకాలం మనం చూస్తే వారు ఆయా మంది చోటకు వెళ్తున్నప్పుడు ఎక్కడికక్కడ టెంట్లు వేసుకుని ఉండేవాడు, వాళ్ళు గుడారాలు అనేవాళ్ళు. ఆ గుడారాలు ఉండేవాళ్ళు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళిపోవాలి, అక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్ళి టెంట్లు వేసుకుంటే వెళ్ళారు. కానీ దీనికి ఏం నమ్మకం కలిగింది, దేవుడు ఒక పట్టణాన్ని తయారు చేస్తున్నాడు, అది నిత్యమైన పట్టణం, శాశ్వతమైన పట్టణం. ఆ పట్టణం కొరకు నేను ఎదురు చూడాలి. సో నీవు నేను కూడా శాశ్వతమైన రాజ్యం, పరలోక రాజ్యం, ఆ పరలోక రాజ్యం కోసం ఎదురు చూసే వ్యక్తిగా ఉండాలి. నీకు నాకు సమస్తాన్ని కూడా ఇచ్చే దేవుడే ఆయన ఉన్నాడు. కాబట్టి మనం ఎదురు చూసినప్పుడు మనం ఒమ్ము చేసిన వాళ్ళం కాదు. దేవుడు చెప్పిన వాటికి మన నమ్మకం ఉంటే దేవుడు మన నమ్మకాన్ని ఎప్పుడు కూడా తీసేయచ్చు. నువ్వు వెరీ గుడ్, చక్కగా విశ్వాసం కలిగి ఉన్నావు, ఇది చెప్పో తీసుకో. మన విశ్వాసం లేదనుకోండి, అంటే మన చేతులారా మనమే వాటిని పీకేసుకున్నట్టు లెక్క, ఇచ్చిన వాటిని మనమే లాగేసుకున్నట్టు లెక్క. ఎందుకు? లోపల నుండి అనుమానం అనేది వచ్చింది. లోపల అనుమానమే పెరిగిపోతాం. బైబిల్లో చాలామంది భక్తుల జీవితంలో చూస్తాం, అనుమానించిన వాళ్ళందరూ కూడా అన్యాయం అయిపోయారు. అనుమానం లేకుండా ప్రభువు చూస్తాడు అన్నాడు కదా, ఆయనకి అప్పచెప్పేశాను, ఇంకా నేను ఎందుకు ప్రశాంతంగా కూర్చోవడమే. పైనుంచి ఏమైనా మీదకి వచ్చేద్దాం, పైనుంచి విమానం మీద పడుతున్నాం అంటే అసలు మన అక్కర్లా. ఒకవేళ మనం ఎంత దాక్కున్నా పడితే పడిపోతాం. అదే ప్రభు మీద భరోసా అయితే పడాల్సింది అక్కడ దాకా వచ్చి దేవుడు అంత తప్పిస్తాడు. అది ఆయన శక్తి సామర్థ్యం. ఆయన అలాంటి మన మీదకే వచ్చినట్టుంది సమస్య, మన మీదకే కష్టం వచ్చినట్టుంది, మన మీదకే బాధలు వచ్చినట్టున్నాయి, కానీ వచ్చినట్టే వస్తాయి. కానీ మనం చూస్తున్నప్పుడు మనకేమి ఉండాలంటే నిరీక్షణ ఉండాలి. అబ్రహాము నిరీక్షించాడు, విశ్వాసంతో విధేయుడయ్యాడు, ప్రభువు తప్పిస్తాడు. అందరూ అయినప్పుడు ఎక్కడ పోతున్నావు తెలియదు, దాని ప్రశ్న జవాబు బాబు ఎక్కడికో తెలియకుండా పోతున్నావా? అవును నేను అంటున్నా. మనలో కూడా చాలా మంది అంటారు, ఏంటి ఈ భక్తి ఏంటి, వ్యవహారం ఏంటి, అసలు మీకేమన్నా అర్థమవుతుందో? ఎస్ అర్థమవుతుంది. పరలోక రాజ్యం ఖాయంగా ఉంది. ఆ పరలోక రాజ్యం మేము పోదామని సిద్ధపడుతున్నాం. మాకు అక్కడ బెర్త్ ఖాయం, మా అన్ని కూడా రిజర్వేషన్ అయిపోయింది. ఇంకా మీరందరూ రిజర్వేషన్ చేయించుకోవాలి, ఎందుకంటే ఆయన త్వరగా వస్తున్నాను అన్నాడు. టైం చెప్పలా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రకటన గ్రంథంలోకి వెళ్తే మనం అంతా కూడా భయపడే మాటలు కనపడుతున్నాం. అమ్మ బాబోయ్, ఆ గ్రంథం చదువుతుంటే కొంచెం ఒళ్ళు జలరిస్తాం. అంత అద్భుతమైన గ్రంథం అని వీలైతే భవిష్యత్తులో నేర్చుకుందాం. మనం ప్రకటన గ్రంథం చాలా పాఠాలు ఉన్నాయి. అంటే ప్రభు రాబోతా ఉన్నాడు. చెప్పాడా పోనీ, ఓ నా కుమారుడా నేను రేపు వచ్చేస్తా అని చెప్పలా. చెప్పుకుంటేనా అందరం కలిసి ఆ రోజు రెడీ అయ్యేవాళ్ళం. కానీ దేవుడు ఎవరికి డేటు చెప్పాలి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు తప్ప ఎప్పుడో తెలియదు. ఆయన రాకడా లేక మన పోకడ వరకు మనం ఏం కలిగి ఉన్నది? విధేయత కలిగి, ఆయన నమ్మకం కలిగి విశ్వాసంలో ముందుకు సాగిపోవాలి. అబ్రహాము దేవుని నమ్మకం కలిగి ఉన్నాడు కాబట్టే గొప్పవాడయ్యాడు, మంచి పేరు వచ్చింది. రోమాపత్రిక 14:4 చూద్దాం. విశ్వాసులకు తండ్రి అనే మాటను పౌలు భక్తులు తెలియజేస్తారు. రోమాపత్రిక 4:17 చదువుకుందాం. 4:17 4:17 రోమాపత్రిక. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడునైన దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది. సో అనేక జనములకు తండ్రి అని రాయాలి. ఆయన అందుకనే విశ్వసించిన ప్రకారం దేవుడు చచ్చిన వాళ్ళని కూడా బ్రతికించగలడు. అలాంటి దేవుడు నేను సేవిస్తున్నాను అన్నాడు కాబట్టే అతడు మనకు అందరికీ తండ్రి ఉన్నాడు. అంటే విశ్వాసమైన మనందరం కూడా పితరుడు తండ్రి ఎవరంటే అబ్రహాము, ఫాదర్ ఆఫ్ ది నేషన్స్ అన్నట్లుగా ఈయన విశ్వాసం అందరికి కూడా తండ్రి అయి ఉంటాడు. ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారికి మూలం ఆయనే. అసలు విశ్వాసం కలిగినటువంటి వారిలో ప్రధానమైన వ్యక్తి. ఇంతకుముందు చాలా మంది భక్తుల గురించి ఇక్కడ ఎపిపతిలో చదివాం కదండి, చదివాం. కానీ పితరుడుగా చూసిన వాళ్ళ పేర్లు లేవు, అబ్రహాము తప్ప. అందుకు మనం చూసాం వేరే భక్తుల జీవితాల గురించి. కానీ ఇక్కడ అబ్రహాం చూసినప్పుడు మాత్రం ఆయన అందరికీ కూడా పితరుడు. అంటే అంత గొప్ప ఫాదర్, అంటే ఎంత గొప్ప ఫిగర్ అంటే తండ్రి పాత్రని ఇక్కడ గమనిస్తున్నాం. ఎవరికి? సర్వ లోకములో ఉన్న సమస్తమైన వారు, విశ్వాసమైన వారు అందరికీ కూడా ఆయనే మూలమై ఉన్నాడు. ఆయన మనకు సహాయం చేస్తాడు. ఎలాంటి గొప్ప వ్యక్తి అబ్రహాం యొక్క విశిష్టత ఏంటో మనకు అక్కడే అర్థమవుతుంది. 18వ వచనం చివరిలో
అక్కడే మనం రోమపత్రిక 5:4-18 తాను అనేక జనములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణను కలిగి నమ్మెను. చాలు, అది ప్రధానంగా అండర్లైన్ చేసుకోవాల్సిన మాట. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, మనకు ఒకవేళ ఎప్పుడైనా డౌట్ వస్తే ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి. నిరీక్షణకు అసలు ఆధారమే లేదు. అలాంటప్పుడు ఇంకేం కలిగిందంట? నిరీక్షణ కలిగి నమ్మెను. మరి మనం అన్నీ ఉంటే నమ్ముతాం, అన్ని రుజువులు ఉంటే నమ్ముతాం. అది పెద్ద గొప్పగా ఇక్కడ చెప్తున్నాడు పౌలు భక్తుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అబ్రహాం యొక్క విశిష్టత తెలియజేస్తాడు. ఆయన విధేయత కలిగి లోబడి ఉండడానికి కారణం ఏంటి? అసలు నిరీక్షించడానికి స్కోప్ లేదంటాం. స్కోప్ అంటే ఎదురు చూసేటువంటి అవకాశం లేదు. కానీ అలాంటి సందర్భంలో కూడా అసలు బేస్ లేదంటే బేస్ కలిగించుకున్నాడు. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. నేను నమ్మానంటే ఎదురు చూస్తాను, దేవుడు తప్పకుండా తన కార్యాన్ని చేస్తాడు. ఆయన ఇవ్వగల సమర్థుడు కాబట్టి తప్పకుండా మేలు చేస్తాడని నమ్మాడు. మరి నీవు నేను కూడా మనకున్న కష్టాలు మాత్రం చూస్తున్నాం, మనకున్న బాధలు మాత్రం చూస్తున్నాం. వాటిని అధిగమించి దీవించే దేవుడు ఈయనని మనం నమ్మగలిగి దేవునికి మహిమ కలుగునుగా. మనం సేవిస్తున్న దేవుడు అద్భుతంగా చేసేవాడండి. నిరీక్షించే గుణము నీలో నాలో ఉంటే, అబ్రహాము ఎలాగైతే విధేయత కలిగి దేవుని మాటకు లోబడి ఎవరేమనుకున్నా పర్వాలేదు, నేను మాత్రం ఆధారం ఆయనే అని చెప్పి ముందుకెళ్తాను. ఏమన్నా ఆధారం మీకు ఏమైనా ఉందా? ఆధార్ కార్డు అంటారు మనకు, ఇప్పుడు ఆధార్ కార్డు అంటాం. అందుకని ఆధార్ కార్డు మనకి ఆధార్ కదా, అది దేశంలో ఉన్నామని చెప్పడానికి ఆధార్ కార్డు. వేరే దేశం వెళ్తే మనకి ఆ దేశానికి వెళ్ళడానికి కంపల్సరీగా ఈ దేశ భాషని ప్రూఫ్ కావాలి, పాస్పోర్ట్ అంటాం, అక్కడికి వెళ్ళాలి వీసా అంటాం, ఇవన్నీ కూడా కావాల్సి ఉంటుంది. అదే నా ఇష్టమైన ప్రపంచం ఎక్కడికి పోతాను చెప్పిపోతాం, తప్పనిసరిగా అది. సో ఈ దేశ భాషలను గుర్తించడానికి మనకి ఆధార్ కార్డు కావాలి. ఈ లోకల్ అంటే స్థానికంగా నువ్వు ఎక్కడ ఉన్నావో తెలియజేయడానికి ఆధార్ కార్డు. ఆధార్ కార్డు ఆధారం ఏం కాదు మన నిజానికి. ఆధార్ కార్డు ఉన్నంత మాత్రం అన్ని పథకాలు వచ్చేస్తాయా అనుకుంటాం. లేదంటే ఉన్నోళ్ళు బాధపడుతుంది, మనకేం రాదు. ఆధార్ బొమ్మ చూసి కంగారు పడదు, ఈ ఫోటో ఎవరు తప్ప అని అట్లా ఉంటాయి కదా బొమ్మలు. సో మనం టెన్షన్ పడాల్సిన పని లేదు. ఆధారం ఇది కాదు. ఏమిటి మరి ఆధారం? ప్రభువునందు నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో అది ఆధారం. దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు, ఆయన మనం నడిపించేవాడు అన్నాడు. నీవు కోరుకున్న దాన్ని, ఆశించిన దాన్ని ఇవ్వగలిగిన వాడు. ఇవ్వాలి అంటే అబ్రహాము ఎలాగైతే ఒకటే సింపుల్గా నాకు విశ్వాసం ఉంది, నాకు ఇంకేమో పక్కే లెక్కేసాడంటే మనం లెక్క వేసుకుని ఏమన్నా మరి 10 ఐటమ్స్ పెట్టాడు, మనం ముందు లెక్క వేసుకుని ఇట్లా ఏది మంచిది ఏరుకుంటాం కదా, ఏది బాగుంది ఏరుకుంటాం. సారీ మన మనుషులు కదా. కానీ దేవుడి ముందు మనం భరోసా పెట్టాం. ఆయన చూసుకున్న ప్రభా నీ చెప్తాం, నువ్వేం చేయాలంటే చేయను, ఆయన నాకేం టెన్షన్ లేదు కదా. టెన్షన్ లేకుండా ఎక్కడ మనుషులు కదా, సహజంగా టెన్షన్ వచ్చారు. అంటే మనం అనుకున్నవి జరగనప్పుడు, కోరుకున్నవి రానప్పుడు టెన్షన్గా ఏమవుతుంది? కానీ ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, నువ్వు కనుక అబ్రహాము అనే విశ్వాసం కలిగి ఉన్నట్లయితే నిరీక్షణ లేని టైంలో కూడా ఆ నిరీక్షణ దేవుడే నాకు ఇస్తాడు. నేను నమ్ముతున్నాను ప్రభువుని, ఆయన నాకు కార్యం చేస్తాడు. నేను కూడా అబ్రహాము లాంటి విశ్వాసం కలిగి ఉంటాను. అబ్రహాము ఎంత గొప్పవాడయ్యాడో మనం అంత గొప్పవాళ్ళకి కావాలి అంటే సచ్చిందాకా విశ్వాసాన్ని మాత్రం మనం విడిచిపెట్టడానికి మనం చిన్ననాటికి పెద్దాటికి కొంచెం కంగారు పెట్టి టెన్షన్ పడతా ఉంటాం. ముక్కు మీద కోపం పడుతున్నాం, ముక్కు కోపం ఎదుటి వాళ్ళు ఏమన్నా అనగానే వెంటనే తుస్సులు వచ్చేది లోపల నుంచి బయటికి పొంగిపోతాం. కానీ అదన్నీ కంట్రోల్ చేసుకోవాలి. ప్రభువు సహాయం చేస్తాడండి, పర్వాలేదు. దేవుడు తప్పకుండా మేలు చేస్తాడండి. ఎప్పుడంటే బాబు మేలు చేసేది నాకు ఇన్ని తిప్పలు. ఈ క్రిస్మస్ ఎలా ఉంటుందో ఏమి కంగారు, క్రిస్మస్ దేవుడే చూసుకుంటాడు. ఆయనకు అప్పగించాం, ఆయనే సమస్తాన్ని చక్కపరిచేవాడు, సరిచేసేవాడు. నిరీక్షణ కలిగిన వారందరికీ ఆయన తప్పకుండా ఉపకారం చేసి మేలు చేసి నడిపిస్తారు. సో నీవు నేను కూడా నేర్చుకోవాల్సిన పాఠం అనేది కనపడితే ఇక్కడ నీవైతే నేనైతే ఏమి కలిగి ఉండాలనుకున్న వాటన్నింటినీ కూడా ఇచ్చే దేవుడు. అదే రోమపత్రిక 4:20 మనకు కనపడుతుంది. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. చివరగా 3వ మాట కనపడుతుంది. విశ్వాసం వల్ల ఏం పొందుకున్నాడండి? బలహీనత పొందుకున్నాడా? బలము పొందెను. దేని వలన బలం వచ్చింది ఇక్కడ? విశ్వాసము వలన. దేవుని విశ్వాసం ఉంచాడు కాబట్టి బలం కలిగింది. మనం బలం కావాలంటే తిండి తినాలనుకుంటాం సార్, ఇక్కడ మంచిది తిండి తింటే బలం వస్తుంది. కానీ ఆ బలం శరీరానికి సంబంధించింది. కానీ ఆత్మకు కావాలి బలం, ఆత్మలో సామర్థ్యం కావాలి, ఆత్మలో శక్తి కావాలి. విశ్వాసము కనపరిచిన వాడు, విధేయత కనపరిచిన వాడు 3వదిగా బలం పొందుకుంటాడు. నీకు బలం ఉందా? లేదంటే నీరసంగా ఉన్నాను, బలహీనంగా ఉన్నానండి, పర్వాలేదు. బలహీనంగా ఉన్నా, నీరసంగా ఉన్నా ఆ నీరసం తొలగించి బలాన్ని, ఓపికను, శక్తిని, సామర్థ్యం ఇచ్చేవాడు దేవుడు అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. సో బలాన్ని పొందుకున్నాడు ఇక్కడ దేవుని భక్తులు అబ్రహాము. మరి నీవు నేను దేవుని భక్తులుగా మంచి విశ్వాస వీరులుగా ఉండాలి అనుకున్నట్లయితే మనం ఏం చేయాలి? విశ్వాసములో వీగిపోకుండా, అంటే తగ్గిపోకుండా, వెనుకబడిపోకుండా,
అలాగే స్ట్రాంగ్ ఫెయిత్, గట్టి నమ్మకం ప్రభు నుండి కలిగింది. దేవుడు తప్పని సహాయం చేస్తాడు. ఆయన ద్వారానే బలం వస్తుంది. నాకు ఒకవేళ నీరసం వచ్చినా ఆ నీరసం తొలగించేవాడు కూడా ఆయనే. కావాల్సిన శక్తి సామర్థ్యం ఇచ్చేవాడు కూడా ఆయనే. ఆయన క్షణం ద్వారా ఆయన చెయ్యి మనం అలా పెట్టాడంటే అన్ని కూడా సెట్ అయిపోయి ఆయన కృప ద్వారానే. సో కృప కలిగిన దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి ఆ కృపామైన సన్నిధిలో ఆయన ఇచ్చే ఉపకారాలు పొందుకుంటూ బలాన్ని పొందుకొని ధైర్యంగా మనం ముందుకు వెళ్ళిపోదాం. అబ్రహాము జీవితంలో ఇంకా రానున్న రోజుల్లో చాలా పాఠాలు నేర్చుకోబోతూ ఉన్నాం. ఈరోజు 3 పాఠాలు మనం నేర్చుకున్నాం. మొదటగా ఆయన ప్రభువునందు విధేయత కనపరిచిన వాడు. ఎందుకు విధేయత కనపరిచిందంటే విశ్వాసం కావాలనుకున్నాడు కాబట్టి. విశ్వాసం నిజంగా మనకు కావాలంటే విధేయత కనపరచాలి. విధేయత మనం చాలా కష్టమైంది. నా వల్ల కాదండి బాబోయ్, విధేయత మనం చూపించలేము. తగ్గించు దేవుని సందులో ఉండడం అసాధ్యం అనిపిస్తాం. కానీ అబ్రహాం అంత గొప్పవాడు, దేవుని సందులో విధేయుడయ్యాడు. దేవుడు చెప్పిన దానికి లోబడి ఉన్నాడు. ఓకే ప్రభా నువ్వేం చెప్తే అదే లోబడి ఉన్నాడు కాబట్టి ఆయన విశ్వాసానికి పరీక్ష వచ్చింది. ఎలా బయటకు రా అన్నాడు. అమ్మ బాబోయ్ ఉన్న ఇంటిని ఉన్న వాటిని వదిలిపెట్టి రావడం, అంత కంఫర్ట్స్ చక్కగా ఉన్నాయండి, వాటన్నింటినీ వదిలిపెట్టి వచ్చేవాడు. అయినా ప్రభువు ఆదుకుంటా అన్నాడు కాబట్టి ధైర్యంగా వచ్చాడు. ఆధారం లేదు, నిరీక్షణకు ఆధారం లేదు, కానీ ఆ నిరీక్షించాడు దేవుడు కార్యం చేస్తాడు. అందుకని దేవుని కార్యాన్ని చూడగలిగాడు. మూడవదిగా చూస్తాం, బలాన్ని పొందుకున్నాడు. దేనివల్ల బలాన్ని పొందుకున్నాడు? దేవుని యందు విశ్వాసం వచ్చడం వల్ల అబ్రహాం బలం పొందుకున్నాడు. ఆత్మ బలం అన్నాం. నీవు నేను ఆత్మ బలం పొందుకుంటూ ధైర్యంగా ముందుకు వెళితే మీ అవసరాలన్నీ కూడా ఆయన తీరుస్తాడు. మనం ఏ కంగారు పడక్కలేదు. కానీ ప్రభువుల మన ముందుకు సాకు తనలో వచ్చి కళ్ళు మూసుకుంటే మనం ప్రార్థన చేసుకొని ముగించుకుంటాం. ప్రేమనంటే విశ్వాసులారా, అబ్రహాము జీవితంలో అనేక పాఠాలు మనం నేర్చుకోగలం. అన్య కుటుంబం నుంచి దేవుడు పిలిచాడు అబ్రహాము. అవకాశం లేని సందర్భంలో సైతం ప్రభువు యందు నమ్మకాన్ని కలిగి ఉన్నాడు అబ్రహాము. అందుకనే మనందరికీ కూడా తండ్రి అయ్యాడు. విశ్వాసం అందరికీ పితరుడయ్యాడు, తండ్రి అయ్యాడు. గొప్ప స్థానాన్ని, గొప్ప ఆధిక్యతను దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. నిన్ను కూడా దేవుడు బహుగా దీవించాలని ఆశపడుతున్నాడు. ఆధిక్యతనికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అయితే ఆ ఆధిక్యతలో మనం బలపరచబడాలి అంటే మనం కూడా అబ్రహాము వలె విశ్వాసం కలిగి ఉండాలి. ఎటు చూచినా అవకాశం కనపడటం లేదు, ఛాన్స్ లేదు, స్కోప్ లేదు అనిపించవచ్చు. కానీ దేవుడే మనకు ఆధారం, దేవుడే మనకు సమస్తాన్ని అనుగ్రహించడం నమ్మకం మాత్రం మనం కోల్పోవడానికి వీలేదు. అందుకని విశ్వాసం వల్లనే అబ్రహాం బలాన్ని పొందుకున్నాడు. విధేయత ఉండడం వల్లనే విశ్వాసం పెరిగింది, విశ్వాసం పెరగడం వల్లనే బలం పెరిగింది. మరి నీవు నేను కూడా అదే నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రభువునందు కలిగి బలవంతులపై బలాన్ని కలిగి ప్రభువునందు ధైర్యంగా మనం ముందుకు వెళ్దాం. ఈ అవసరాలన్నీ కూడా తీర్చే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అధైర్యపడకుండా ధైర్యంగా ప్రభువు మనం ముందుకు సాగిపోదాం. మహోన్నతుడా, మా మంచి దేవానికి వందనాలు. ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ వందనాలు. అబ్రహాము జీవితం ద్వారా దేవా కొద్ది విషయాలు మేము నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చేందుకు వందనాలు. నమ్మకం, విశ్వాసం ఎంత విశిష్టమైందో మేము ఎలా కలిగి ఉండాలో మేము నేర్చుకున్నాం ప్రభా. మరి ఆ విశ్వాసాన్ని కోల్పోకుండా నీ కొరకు పలకలు సాక్షి వాడపడటానికి నీవు చెప్పిన మాటను విశ్వసించడం మాత్రమే కాదు, విధేయత కనబర్చి లోబడి నీ చిత్తమును కనుగొని నడుచుకునే భాగ్యము మాకు అందరికీ దయచేసి ప్రార్థన చేస్తాం. దేవ ప్రతి ఒక్కరిని మీరు దర్శించినారు. ఈ మాటలు వింటున్న వారిని దర్శించినారు. వారి కోరికలు తెచ్చింది, వారి ఉద్యోగాలు దీవించింది, వారి వ్యాపారాలు విస్తరపరిచింది, లాభాలు దయచింది, కోరుకున్న ఆదాయం దయచింది. నీకు తగిన సాక్షిగా వాడుతుంది. కరోనా మహమ్మారి నుంచి ప్రత్యేకంగా నీకు దర్శించండి, స్వస్థపరిచిన ఆరోగ్యం నుంచి విడుదల సమస్త విషయాన్ని సహాయం చేద్దామని మీకు దేవ మరియు కుమారు సమస్త విషయాన్ని నీకు అప్పగిస్తాం. మీరే సహాయం చేసి చూపించి మహిమ ఘనత ప్రభావాన్ని మీరు పొందమని మహోన్నతులను యేసుక్రీస్తునామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యుల సహవాసం కొన్ని వచ్చిన మనకును ఈ లోకమందు సమస్త పరిస్థితులు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేడు నడిపించును గాక. ఆమేన్. అందరికి 2 వందనాలు. దేవుని దీవించును గాక.